బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ యుద్ధం ఇప్పుడే ఆగకపోతే కనుక ఇటు యూరోప్, ఏషియా దేశాలన్నీ కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉంది. ఇటు కరోనా సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా అన్న ప్రశ్నకి ప్రస్తుతానికి అవుననే చెప్పుకోవాలి ఒక రకంగా. ఇటు ప్రధానమంత్రి మోదీ కూడా ఇటు లాక్డౌన్ పరిస్థితులు వస్తున్నాయి, దానికి అందరూ సిద్ధంగా ఉండాలి, ఒకవేళ వచ్చే అలాంటి సిచ్యువేషన్ వస్తే అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ ఇటు ఆల్ పార్టీస్కి సంబంధించిన మీటింగ్లో మోదీ ఇదే చెప్పారు. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదంటుంది ఇటు కేంద్ర ప్రభుత్వం. వారానికి 3 రోజులు ఇంట్లోనే, మిగతా 4 రోజులు ఆఫీస్లోంచి వర్క్ చేసుకోవచ్చు. కరోనా వైరస్ వల్ల 2019లో ఇటు లాక్డౌన్ విధించారు. ఇప్పుడు వార్ వల్ల లాక్డౌన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే కరోనా టైంలో ఉన్నంత టెన్షన్ ఇప్పుడు ఉండదు. కానీ ఈసారి నిత్యావసరాలపైన ఇటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ దొరకడం కొంత కష్టం అవుతుంది. వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇటు మెట్రో సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీస్లో ఆడ్ ఈవెన్ సిస్టాన్ని తీసుకొస్తారు. అంటే బేసి సరి సంఖ్యలు ఉన్న కార్లు, ఒకరోజు బేసి సంఖ్య, ఒకరోజు ఆడ్ నంబర్ ఉన్న కార్స్ మాత్రమే తిరగాలి, ఒకరోజు ఈవెన్ నంబర్స్ ఉన్న కార్స్ మాత్రమే తిరగాలి. ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ కారణంగా ఇటు ఢిల్లీలో ఆడ్ ఈవెన్ సిస్టాన్ని అమలు పరుస్తుంటారు. అలాంటి ఆడ్ ఈవెన్ సిస్టమ్ మెట్రోపాలిటన్ సిటీస్లో రాబోతుంది. ఇటు యుద్ధం ఆగే వరకు దాదాపు సిఎన్జి సప్లై నిలిచిపోయే అవకాశం ఉంది. ఇటు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే పంటలకు కావాల్సిన ఎరువులు, వాటి సప్లై కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. వంట నూనెలు ఇటు సోయాబీన్ కావచ్చు, ఇటు పామ్ ఆయిల్ కావచ్చు, ఇలాంటి వంట నూనెలు ఎక్కువ శాతం మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వాటి దిగుమతి తగ్గిపోయే అవకాశం ఉంటుంది, వాటి రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. రెడీమేడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వాటన్నిటికీ ఇప్పుడు దినదిన గండం అని చెప్పుకోవచ్చు. ఇటు హోటల్స్, కెఫేస్, టిఫిన్ సెంటర్లు వీరు వారంలో 7 రోజులు కాకుండా 3-4 రోజులు మాత్రమే ఆ షాపులు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇటు తినుబండారాల ధరలు, కొనే వస్తువుల ధరలు అన్నీ కూడా ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. పాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు పడుకునే వరకు వాడే ప్రతి వస్తువు ధర పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న ప్రధానమంత్రి మోదీ ఏం మాట్లాడారో ఒకసారి ప్రధానమంత్రి మోదీ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. రైట్, ప్రధానమంత్రి మోదీ ఇటు కరోనా సమయంలో మనం ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నామో వాటన్నిటిని, అలాంటి పరిస్థితులు వస్తే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటూ చెప్తున్నారు. సో గతంలో 2019లో కూడా మనం చూసాం. ఇటు లాక్డౌన్ అనేది అర్ధరాత్రి వేళ, ఇటు రాత్రి వేళ రేపటి నుంచి లాక్డౌన్, ఇండియా మొత్తం లాక్డౌన్ అంటూ ఇటు ప్రధానమంత్రి మోదీయే చెప్పారు. సో ఈసారి కూడా మోదీ మరొకసారి మరి రానున్న 48 గంటల్లో ఈ డెసిషన్ తీసుకోబోతున్నారా ఏంటి? ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయి. ఇటు ఆల్ పార్టీ మీటింగ్స్లో కూడా ఇదే అంశంపై చర్చించినట్టు తెలుస్తుంది. 2019లో మనం ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసాం, 2020లో 2021లో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసాం, ఇటు ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ అలాంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ప్రాణ భయం ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి ప్రాణ భయం పడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నిత్యావసరాల ధరలు, అలాగే బయటికి అత్యవసరమైతే తప్పించి వెళ్లకుండా ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఒకవేళ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఎలాంటి పరిస్థితులు ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, దేశం మొత్తంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? కళ్యాణ్, యూరోప్, ఆసియా దేశాలు సంక్షోభంలో పడేసింది ఇరాన్ యుద్ధం. ఓవరాల్ గా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఇప్పుడే మూసే పరిస్థితులు కనపడ్డాయి. ఈ లోపలే
నిన్న ప్రధానమంత్రి మోడీ ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టారు. ఈ పార్టీ మీటింగ్ లో చాలా క్లియర్ గా ఒక అంశం అయితే తలెత్తారు. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదు అనే ఒక సందేశాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే గతంలో కరోనా మూవ్మెంట్స్ ఏ విధంగా 2019లో కరోనా మూవ్మెంట్ ఉందో ఆ మూవ్మెంట్ ఇప్పుడు వారోనా మూవ్మెంట్. ఇప్పుడు వారు జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా పేరు కరోనా పెడతారా లేకపోతే వేరే పెడతారా తెలియదు, కానీ మొత్తం మీద ఆ ఇండికేషన్స్ అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. వారానికి 3 రోజులు ఇంట్లోనే ఉండి మిగతా 4 రోజులు ఆఫీసులకి వెళ్లే పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. 2019 కూడా సేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. అప్పుడు ఇటువంటి పరిస్థితులు కనబడుతున్న నేపథ్యం మనం చూసాం. అయితే ఒకవైపు ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం కూడా ఒక ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తూనే ఉన్నప్పటికీ కూడా కానీ గ్రౌండ్ రియాలిటీలో చాలా తేడా కనపడుతుంది. నిత్యావసర వస్తువులైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ కు చాలా కష్టమైపోతుంది. దాని పొడుగున పెట్రోల్ గురించి కావచ్చు, డీజిల్ గురించి కావచ్చు, గ్యాస్ గురించి రోడ్ల మీదకి జనాలు వచ్చేసిన పరిస్థితి. ఇక మెట్రో సిటీలైన హైదరాబాద్ కానీ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటిల్లో సేమ్ అటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. సిఎన్జి దాదాపుగా నిలిచిపోయే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఎలక్ట్రికల్ వాహనాలకి డిమాండ్ పెరుగుతోంది. పంటలకు కావాల్సిన ఎరువుల సప్లైస్ నిలిచిపోయే ప్రమాదం కనపడుతుంది. వంట నూనెలో దిగుమతి తగ్గిపోవడంతో పూర్తిగా కూడా వంట నూనె ధర ఇప్పుడు దాదాపుగా 2 రెట్లు అంటే డబుల్ అయిపోయింది. మామూలుగా కిలో నూనె గతంలో ఉన్న పరిస్థితి ఇప్పటికీ డబుల్ అవుతున్న పరిస్థితి. సో ఎక్కడ చూసినా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చికెన్ దాదాపుగా 500 రూపాయలకి వెళ్ళిపోయే పరిస్థితి. హోటల్స్, కేకులు, టిఫిన్లు వారంలో కొన్ని రోజులు మాత్రమే జరుపుతున్నారు. కొన్ని హోటల్స్ అయితే దాదాపుగా 2 నెలలు మూసేయాల్సిన పరిస్థితి వస్తుందని ఓపెన్గానే చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్లు లేవు. వీటి మీద ఆధారపడుతున్న చాలా మంది పబ్లిక్ రోడ్ల మీద పడుతున్న పరిస్థితి. తినుబండరాలకి రేట్లు పెంచేశారు. టీ దాదాపుగా ఒక టీ 6 రూపాయలు 7 రూపాయలు ఉన్న టీ ఈ రోజు 15 రూపాయలు అయింది. కాఫీ 34 రూపాయలు తీసుకుంటున్నారు. విజయవాడ లాంటి సిటీలో ఒక కాఫీ 34 రూపాయలు 35 రూపాయలకి వెళ్ళిపోయింది. 15 రూపాయలు ఉన్న కాఫీ ఈ రోజు 34కి వెళ్ళిపోయిన పరిస్థితి. పాల ధర పెరుగుతున్న పరిస్థితి. దొరికే అవకాశం లేదు అని చెప్తున్నారు. పబ్లిక్ కూడా పానిక్ అవుతున్నారు. ఎక్కడికక్కడ సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుని స్టోరేజ్ చేసే ప్రయత్నంలోకి వెళ్ళిపోతున్నారు. ఆన్లైన్ లో ఫుడ్ పెడతాము, జొమాటో లాంటి వాటిలో ఫుడ్ పెడతా ఉంటే డబుల్ అయిపోతుంది. ఒక 150 రూపాయలు ఉన్న వస్తువు ఈ రోజు అదే వస్తువు గడిచిన 2-3 రోజుల నుంచి చూసుకుంటే 300-400 అవుతున్న పరిస్థితి. ఎక్కడ చూసిన రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దళారులు ఇష్టారాజ్యంగా దోచుకునే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కర్ర పొట్టలతో వీటితో పొయ్యిలు చేద్దాం అనుకుంటే కర్రలు రేట్లు పెంచేశారు. కిలో మీద 30-40 రూపాయలు రేట్లు పెంచేసిన పరిస్థితి. ఎక్కడ చూసినా కొంత ఆందోళన జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ కోసం రోజు యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్ లాంటి సిటీస్ లో మనం చూసుకుంటే పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి. గ్యాస్ సిలిండర్ల దగ్గర ఉదయాన్నే ఒక యుద్ధం జరుగుతోంది. ఇంట్లో వాళ్ళు గ్యాస్ అయిపోయింది, బుక్ చేసినా కనీసం 40 రోజులు అవుతున్నా కూడా రావట్లేదు అని చెప్పి ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. హోటల్స్ మూసేస్తున్నారు. బయట ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చాలా క్లియర్ గా కనబడుతుంది. బట్ ఇటువంటి సిచ్యువేషన్ రాబోయే రోజుల్లో ఏ రోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ చెప్తుందా అని ఒక ఆందోళన కనబడుతుంది. ఒకవైపు ప్రధాని నేను ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆందోళనకి గురి చేసే పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ఇష్యూస్ కనబడుతున్నాయి. రాబోయే రోజులు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఆందోళన కామన్ పబ్లిక్ లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇటు ఎఫెక్ట్స్ అయితే ప్రస్తుతానికి ఇటు యూరోపియన్ కంట్రీస్, ఇటు ఈస్టర్న్ కంట్రీస్ మనం చూస్తే ఇటు ఫిలిప్పైన్స్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది, శ్రీలంక ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది, బంగ్లాదేశ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది, గ్రీస్, మలేషియా, అలాగే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి దేశాల్లో కూడా రానున్న కొన్ని రోజుల్లోనే ఎనర్జీ ఎమర్జెన్సీ అంటే ఇటు పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్, ఈ ముడి చమురు వీటికి సంబంధించిన కొరత ఏర్పడడం వల్ల ఒక రకంగా దేశంలో కార్యకలాపాలని స్తంభించే అవకాశం ఉంటుంది. ఇటు ఇండియాలో కనుక ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే 2020 మార్చ్లో మనం ఎలాగైతే మొదటి లాక్డౌన్, రెండో లాక్డౌన్లో మనం లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొన్నామో అలాంటి పరిస్థితులను